పిఠాపురం పిఠాపురం అభ్యర్థి ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత ప్రయాణం క్యాంపెయినింగ్ ఏదైతే చేస్తూ వచ్చినామో ఇంకా 2 రోజుల్లో ఆల్మోస్ట్ 11కి క్యాంపెయిన్ అయిపోతుంది. 13వ తేదీ ఎలక్షన్ డేట్ అండి. ముందర మీ అందరికీ ఫస్ట్ మీడియా మిత్రులకి మా జనసేన పార్టీ తరఫున ఇన్ని రోజులు మీరు చేసిన సహాయ సహకారాలకి ధన్యవాదాలు చెప్పుకుంటామండి. అందరూ కూడా చాలా అద్భుతంగా మంచి మీడియా కవరేజ్ ఇచ్చారు. మాకు ఈ నెల ఎక్కువ రోజుల్లో ఏదైతే క్యాంపెయిన్ జరిగిందో కళ్యాణ్ గారు రోడ్ షోలు జరిగాయి, నాగబాబు గారు రోడ్ షోలు జరిగాయి, అలాగే వరుణ్ తేజీ, సాయిధరం తేజీ, వైష్ణవ్ తేజీ ఇవన్నీ రోడ్ షోలు జరిగాయి. ఇవి కాకుండా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ విపరీతంగా చేశారు. ఇంటింటికి పోయి కళ్యాణ్ గారిని గెలిపించమని, కళ్యాణ్ గారు పిఠాపురానికి ఏ విధమైన అభివృద్ధి చేయగలరో, ఏ విధంగా పిఠాపురాన్ని కానీ లేకపోతే మన రాష్ట్రాన్ని కానీ జనసేన టీడీపీ కూటమి ఎందుకు దీన్ని ఎన్నుకోవాలో అనేది చెప్పడం జరిగింది. దేశం నలుమూలల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి కూడా పిఠాపురానికి వచ్చారు. ఇవాళ పిఠాపురం ఒక వరల్డ్ మ్యాప్లో ఒక లొకేషన్గా తయారైంది. ఇవన్నీ కూడా జరుగుతుండగా ఇంకా యాక్చువల్గా ఎలక్షన్ తారీఖు 3 రోజులు ఉంటుందండి. మేము ఈ ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకా మళ్ళా అంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్సింగ్ కారణం వచ్చి రేపు ప్రెసిడెంట్ గారి ఒక రోడ్ షో ఉంటుందండి. దాని గురించి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. దానికి ముందర మాకు ఇప్పటి వరకు ఎవరైతే పని చేశారో మా జనసేన కార్యకర్తలు అయితే, వీర మహిళలు అయితే, తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ నాయకులు, వాళ్ళ మహిళలు, అలాగే బీజేపీ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి పేరున కృతజ్ఞాభివందనలు చెప్పుకుంటామండి, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా కోర్స్ ఇంకా చాలా ఉంది మనకు రేపు కవర్ చేసేది 13 దాకా కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. రిజల్ట్ వచ్చేంత వరకు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. చక్రవర్తి గారు, దినేష్ గారు మీరు పాల్గొనడం జరిగింది సార్. మీకు ముందుగా ఈ అమావాస్య యొక్క ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయే మా అధ్యక్షుల వారి రోడ్ షో కమ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు ఉంటాయండి. ఆ వివరాలు మీకు తెలియజేయడం కోసం ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. మొదటి సెషన్ మార్నింగ్ 9 to 3 గంటల వరకు ఉంటుందండి. సెకండ్ సెషన్ 4 to 10 గంటల వరకు ఉంటుంది సార్. ఫస్ట్ సెషన్లో చిత్రాల నుంచి మొదలుపెట్టుకొని జగ్గయ్య చెరువు మీదుగా, పాదకాయ మీదుగా, తోలసంత ద్వారా ప్లస్ అక్కడి నుంచి గొల్లప్రోలు విలేజ్, చేప్రోలు విలేజ్ చూసుకొని గొల్లప్రోలు గెస్ట్ హౌస్కి, మన చేప్రోలు గెస్ట్ హౌస్కి చేరుకుంటారు సార్ ఫస్ట్ ఫేజ్లో. రెండో ఫేజ్లో మధ్యాహ్నించండి చేప్రోలు గెస్ట్ హౌస్ని మొదలుపెట్టుకొని ఏకే మల్లవరం, కోనపాపపేట, మూలపేట, అమీనాబాద్, ఉప్పాడ జంక్షన్ ఇక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉంటుందండి. అది చూసుకొని ఈ కొత్తపల్లి, ఎండపల్లి, కొండివరం, అక్కడి నుంచి మళ్ళీ పిఠాపురం ఉప్పాడ జంక్షన్కి వచ్చి అక్కడ రోడ్ సంత మీదుగా తిరిగి గెస్ట్ హౌస్ చేరుకుంటారండి. ఇది సూక్ష్మంగా ఈ కార్యక్రమం. సమయానుకూలంగా మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో కానీ కార్యక్రమం కానీ మీ షెడ్యూల్ అయితే రూపొందిస్తాం. అది ఏ రకంగా జరుగుతుంది అన్నది ప్రధా స్పందన బట్టి, జనసేన యొక్క స్పందన బట్టి ఉంటుంది. మామూలుగా ఎవరికైనా 1 కిలోమీటర్ 20 నిమిషాల్లో చేస్తారని అనుకుంటారు సార్. మా అధ్యక్షుల వారి కార్యక్రమం ఎంతసేపు పడుతుందో కూడా మా అంచనాకు అందదు. మేము ఆ
సాధ్యమైనంత వరకు కూడా ఈ 2 ప్రోగ్రాం కూడా కంప్లీట్ కవర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం.